ఈ పునరుద్ధానపు వాక్యాంశము లేఖనములయందు ప్రవీణుడైన అపోల్లో. ఎవరైనా అసలు ఎవరు శిష్యుడైనా, ఈయన గూర్చిన సంగతులు ఏంటి, ఎలా బోధించాడు, ఈ విషయాలన్నీ మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనం చదవండి. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనములయందు ప్రవీణుడై ఉండెను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, నీకే స్తోత్రములు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, ఎన్నడను మార్పు చెందిన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ పునరుద్ధానపు వాక్యాంశంలోనికి మేము వెళ్ళుచుండగా మరి నాయన ఈ వాక్యము ద్వారా మా అందరితోనూ మీరు మాట్లాడండి తండ్రి. సత్యము నుండి సర్వసత్యంలోనికి మమ్మల్ని నడిపించండి దేవా. ఇక్కడ నిలబడి చెప్తున్నాం, మీ దాసుడనైనా నేను వట్టివాణ్ణి మట్టివాణ్ణి, నీ పాదములకంటూ ధూళి వంటి వాణ్ణి ప్రభువు. మీ విశేషమైన కనికరము మాపై కుమ్మరించి నాయన మా అందరితోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ అపోల్లో ఎక్కడ వాడంట? అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో యూదుడు. ఈ అపోల్లో ఎవరి శిష్యుడయ్యా అంటే బాప్తీసమిచ్చి యోహాను గారి శిష్యుడు. ఎవరి శిష్యుడు అండి ఈయన? ఎవరి శిష్యుడు చెప్పండి మీరు. ఎవరి శిష్యుడు? ఏ యోహాను గారి శిష్యుడు? యోహాను గారు అంటే యేసుక్రీస్తు శిష్యుల్లో ఒక ఆయన యోహాను ఉన్నాడు. తర్వాత యోహాన్లు ఇంకా చాలా మంది యోహాన్లు ఉన్నారు. ఇప్పుడు ఏ యోహాను శిష్యుడు అనుకోవాలా? బాప్తీస్మమిచ్చి యోహాను గారి శిష్యుడు. ఈ గ్రీకు, రోమా ప్రపంచంలోని అత్యధిక విద్యావంతుల పట్టణమైన ఐగుప్తులో అలెగ్జాంద్రియా ఒకటే. ఓకేనండి. ఏదైతే ఈ గ్రీకు, రోమా ఈ ప్రదేశాలు ఉన్నాయో, ఈ దేశాలు ఉన్నాయో, వీటి విషయమై మంచి అత్యధిక విద్యను కలిగిన దేశంలో, పట్టణంలో ఈ అలెగ్జాంద్రియా ఒకటి. అయితే ఈ అపోల్లో అతడు ఎలాంటి వాడంట? విద్వాంసుడును లేఖనములందు ప్రవీణుడై ఉండెను. దేవునికి స్తోత్రం. అసలు విద్వాంసుడు అంటే ఏంటండి? నిర్దిష్టమైన విషయాన్ని నేర్చుకునేవాడు అని అర్థం. అర్థమైందా? విద్వాంసుడు అంటే ఏంటి? నిర్దిష్టమైన విషయాన్ని నేర్చుకునేవాడు అని అర్థం. ఈ నిర్దిష్టమైన విషయం అంటే ఏంటంటే ప్రత్యేకమైన, ఖచ్చితమైన లేదా స్పష్టమైన విషయాన్ని నేర్చుకునే వ్యక్తి. విద్వాంసుడు అంటే అర్థం ఏంటండి? ఒక స్పష్టమైన విషయాన్ని నేర్చుకునే వ్యక్తి, ఒక ఖచ్చితమైన విషయాన్ని నేర్చుకునే వ్యక్తి, ఒక ప్రత్యేకమైన విషయాన్ని నేర్చుకునే వ్యక్తి అంటే విద్వాంసుడు. విద్వాంసుడు అంటే ఇంకొక అర్థం వస్తుంది. ఏంటంటే విద్యార్థి అనే అర్థం కూడా విద్వాంసుడిలోనికి వస్తుంది. అయితే ఎవరి దగ్గర విద్యార్థినా? ఎవరి దగ్గర? బాప్తీసమిచ్చి యోహాను గారి దగ్గర విద్యార్థి. అపోల్లో లేఖనములందు ప్రావీణ్యము గలవాడు అంటే మంచి పట్టుదల కలిగిన వాడు, మంచి ఖచ్చితమైన వాక్యమును చెప్పగలిగిన వాడు, స్పష్టముగా వాక్యమును వివరించగలిగిన వాడు. ఎవరు? అపోల్లో. ఈ అపోల్లో అక్కడ 25వ వచనం చదవండి. అతడు ప్రభు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకుని వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ సంగమా, ఈ అపోల్లో
ప్రభు మార్గం విషయమై ఉపదేశము పొంది ప్రభు మార్గము విషయమై ఆత్మయందు తీవ్రపడి, ఈ తీవ్రపడడం అంటే పరిశుద్ధాత్మను పొందుకోవడం మనకు అర్థం వస్తుందండి. ఆత్మయందు తీవ్రపడడం అంటే ఏంటి? పిచ్చి పిచ్చిగా ఎగరడం కాదు, అర్థమైందండి? పిచ్చి పట్టినట్టు ఎగరడం కాదు ఆత్మయందు తీవ్రపడడం అంటే. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఆత్మయందు తీవ్రపడడం అంటే. ఈ పరిశుద్ధాత్మను శక్తిని ఎప్పుడైతే పొందుకుంటామో, ఎలా మాట్లాడినా తీవ్రపడి ధైర్యముగా మాట్లాడనారంభించను. ఈయన వాక్యమును బోధిస్తుంటే ధైర్యముగా మాట్లాడుచున్నాడు. వాక్యమును గూర్చి, వారు చేసిన తప్పులను గూర్చి చెప్పడానికి ఏమాత్రం నిర్మోహమాటం లేదు. అంటే చెప్పడానికి భయం లేదు. ఇంకో పలానా రాణేలు గారు నువ్వు తప్పు చేసావంటే, ఇంకో ఆయన నువ్వు తప్పు చేస్తున్నావు, నీ విధంగా మారాలా అని వాక్యమును ఉపదేశించడంలో మంచి ధైర్యము కలిగిన వాడు ఈ అపోలో ఆత్మయందు, దేవుని పరిశుద్ధాత్మయందు తీవ్రపడి దేవుని సంగతులను గురించి వివరముగా చెప్పేవాడు. వివరముగా అంటే దేవుని గూర్చి ఎవరి దగ్గర నేర్చుకున్నాడు ఈయన? ఇంత వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటి? ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? బాప్తిస్మిచ్చి యోహాను దగ్గర నేర్చుకున్నాడు. ఈ నేర్చుకున్న విషయాల్ని ఏ విధంగా చెప్తున్నాడండి? వివరముగా చెప్పుచున్నాడు. దేవుని ప్రియ సంగమా, మీరు ఆలోచన చేయండి. నేను పుట్టక ముందు నుంచి మీరు వాక్యాలు వింటున్నారు. ఇప్పటి వరకు వివరంగా ఏ ఒక్కడికైనా చెప్పారండి? ఏ ఒక్కడినైనా మనం మార్చగలిగామా? మన విశ్వాసము ద్వారా ఎవరినైనా మార్చి దేవుని సన్నిధి తీసుకురాగలిగామా? మన ప్రవర్తన ద్వారా, మన భక్తి ద్వారా ఎవరినైనా మన భక్తి ద్వారా ఆకర్షించి దేవుడు మనకు చేసిన కార్యముల వివరాలకు ఇతరులకు చెప్పి దేవుని సన్నిధికి నడిపింపగలిగామా? ఎవరినైనా నడిపించామా? ఆలోచన చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఎప్పుడో ఏం చేస్తున్నారండి? ఏదో నేర్చుకున్న సంగతులను నేర్చుకున్నట్టుగా పక్కన పెట్టలే, నేర్చుకున్న సంగతులను ఎవరికి చెప్పకుండా వదిలేలే, నేర్చుకున్న సంగతుల్ని ఒక చెవి నుంచి విడిచిపెట్టలే. ఏం చేస్తున్నాడు? సమాజ మందిరములలోకి వెళ్ళి ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ధైర్యముగా దేవుడి సంగతులు వివరించి చెప్తున్నాడు. ఆత్మయందు చివరపడి ధైర్యముగా, ఎవరికి భయపడకుండా ప్రతి విషయాన్ని వివరించి చెప్పగలుగుతున్నాడు అపోలో. దేవునికి స్తోత్రం. ఈ రోజున మనం ఇటు రీతిగా ఉన్నాము. దేవుని కార్యాలు వివరించి చెప్పగలిగే సామర్థ్యమును దేవుడు మనకిచ్చిన వివరించి చెప్పగలుగుతున్నామా లేదా? దేవుడు మన జీవితంలో చేసిన అద్భుతమైన కార్యముల గురించి, అనారోగ్య పాలైనప్పుడు దేవుడు ఇచ్చిన స్వస్థతను గురించి మనం చూస్తున్నాం, పొందుకుంటున్నాం. కానీ ఇతరులకు మాత్రం చెప్పట్లేదు. ఇతరులకు మాత్రం దేవుని కార్యాలు వివరించడం లేదు. ఇతరులకు మాత్రము దేవుని కార్యాలు తెలిసిన వాడికి మాత్రము నువ్వు చెప్పట్లేదు. దేవుని కార్యాలు నువ్వు వివరించలేని వాడవైతే నువ్వు నేర్చుకున్నదంతా వ్యర్థం. కలిగి సమాజ మందిరంలోకి వెళ్ళి ప్రతి విషయాన్ని వివరముగా చెప్పి ధైర్యముగా మాట్లాడుతున్నాడు అపోలో. ఈ అపోలో చెప్పిన సంగతులను గురించి, ధైర్యముగా మాట్లాడటం గురించి అక్కడే ఉన్న ఒక కుటుంబం, అకుల్లా ప్రిస్కిల్లా, చదవండి 26వ వచనం. ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకుని దేవుని మార్గము మరీ పూర్తిగా అతనికి విశదపరిచెను. 18వ మొదటి వచనంలో చూస్తే, మొదటి నుంచి ఈ 4-5 వచనాలు చూస్తే పౌలును కూడా చేర్చుకున్నవారు, పౌలు దగ్గర మరిన్ని విషయంలో నేర్చుకున్నవారు, పౌలు గారి దగ్గర వాక్యమును నేర్చుకున్నవారు, దేవుని గూర్చిన సంగతులు పౌలు గారి దగ్గర నేర్చుకుని దేవుని మార్గము గురించి ఇంకా వివరంగా ఎవరికి చెప్పారండి? అపోలోకి చెప్పారు. దేవునికి స్తోత్రం. చూసారా, మనము మాట్లాడే మాట ఎలా ఉండాలి? ఆకర్షణీయముగా ఉండాలి. మనము మాట్లాడే ప్రతి మాట ఆకర్షింపజేయాలి. దేవుని గురించి ఎవరికైతే తెలీదో వాడిని నీ మాట ద్వారా తీసుకొచ్చేటట్టుగా నీ మాట తీరు ఉండాలి. మనం ఎలా మాట్లాడతాం అది మనకే తెలుసు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రియ సంగమా,
ఆలోచన చేయండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ అపోలో గారు ఆత్మయందు ఎలాగైతే తీవ్రపడ్డాడో, ఈ అపోలో గారు ఆత్మయందు ఎలాగైతే పరిశుద్ధాత్మను నిందుకొని దేవుని కార్యము వివరించి చెప్పగలిగాడో, నీవును అట్టి రీతిగా చెప్పగలిగిన వాడు వలె ఉందువుగాక. అక్కడ ఉన్న వారితో ఈయన ఏం చేశాడో చూడండి. 28వ వచనంలో యేసే క్రీస్తని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగంగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. ఈ గలిలయ దేశమందు నజరేతు ఊరిలో వడ్లవాడి కుమారుడైన యేసు ఎంత మాత్రం దేవుడు కాదు. నువ్వు దేవుడు అని చెప్పినంత మాత్రం దేవుడు కాదు. ఆయన ఎంత మాత్రం మెస్సే మాత్రం కాదు అని యూదులు ఏం చేస్తున్నారు? ఈయనతో వాదనకు దిగారు. అంటే మన భాషలో చెప్పాలంటే గొడవగా పడిపోయారు ఆయన మీద. ఏం చేశాడు? తిరగబడి కొడిహాడా? మనం ఏం చేస్తాం? తిరగబడిపోవడమేమో అని పని, ముఖం మీద గుద్దేయడమేమో అని పని. అది లేకపోతే ఆడికి మధ్యలో మనం ఏమంటారు, ఈ చాడీలు చెప్పడమేమో అని పని. మాత్రం ఈయన మాత్రం ఏం చేశాడు? ఈ అపోలో మాత్రం ఏం చేశాడని బహిరంగముగా, అంటే అసలు ఎంత ధైర్యం ఉండాలి బహిరంగంగా చెప్పగలిగాడంటే, ఎంత సాహసం చేసి ఉండాలి బహిరంగంగా చెప్పగలిగాడంటే. బహిరంగంగా అంటే ఏంటి? 4 గోడల మధ్యలోనా? ఎంతమంది ఉంటే అంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు, యేసే క్రీస్తు, ఈయనే మెస్సే, మనం ఎవరైతే వస్తాడు అని నమ్ముచున్నామో ఆయనే లేఖనముల ద్వారా వాళ్ళకి వివరముగా చూపించాడు. ఈ రోజున ఎవడైనా బైబిల్కి ఆధారమైన దేవుడు నిజమైన దేవుడు కాదు అని అంటే మనం ఏం చేస్తాం? అడేదో వాకొన్నాళ్ళు మనకెందుకు, మనల్ని అన్నాడేటి, దేవునే కదా అంటుంట, మనల్ని కాదు కదా, మనకు అవసరంగా. అలాగని వాడితో వాదనకు దిగమన్నట్లేదు, మిమ్మల్ని సమాధానపరచగలగాల. ఇప్పుడు ఎవడైతే వాదనకు దిగాడో ఈ వాదకులందరికీ ఏం చేశాడంటండి? బహిరంగంగాను గట్టిగాను వాక్యమును చూపించి ఖండించాడు. నువ్వేదైతే నమ్ముతున్నావో అది కాదు, ఇదిగో లేఖనం, ఈయనే నిజమైన దేవుడు. మన పితరుల కాలం నుంచి ఏ దేవుడు అయితే ఉన్నాడో ఆ దేవుడే ఇప్పుడు వచ్చాడు, ఆయనే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం అని యూదుల వాదనను ఖండించాడు. యూదుల వాదనను బహిరంగముగా ఆ వారికి వివరించి చెప్పగలిగాడు. పౌలు వలె మంచి సాధనము కలిగిన వాడు ఈ అపోలో. దేవునికి స్తోత్రం. మరి పౌలు వలె మరి మా దేవుని మార్గంని ఎంతటి విషయమునైనా పౌలు ఎట్టి రీతిగా అయితే నైపుణ్యము కలిగి చెప్పగలిగాడో అంతటి నైపుణ్యము కలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే అపోలో. దేవునికి స్తోత్రం. సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడిన వాడు ఈ అపోలో. సమాజ మందిరములలో బహిరంగముగా వాక్యమును ఖండించిన వాడు ఈ అపోలో. సమాజ మందిరములలో బహిరంగముగా స్పష్టముగా ఖచ్చితంగా వాక్యమును చెప్పగలిగిన వాడు ఈ అపోలో. ఈ అపోలోకున్న సామర్థ్యము నైపుణ్యము ఎవరి దగ్గర నేర్చుకున్నవి? బాప్తిస్మమిచ్చి యోహాను గారి దగ్గర నేర్చుకున్నవి. దానికి స్తోత్రం. ఈ రోజును కూడా మనము నేర్చుకున్న ఏ విషయాలు మనము మర్చిపోకూడదు. ప్రతి విషయాన్ని ఇప్పుడు ఈ కుటుంబంలో ఇక్కడ కుటుంబాలుగా మీరందరూ వచ్చారు. ప్రతి ఒక్కరు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వెళ్తారు. ఎవడు ఒక్కడైనా రాకుండా ఉంటాడు ఖచ్చితంగా. మనకున్న అలవాటు అది. కుటుంబంలో అందరూ వస్తే దీవులు వచ్చేస్తాయి కాబట్టి ఒకడన్నా మానేయాల. ఇప్పుడు ఆ ఒక్కడికి ఏం చేయాలి మనం? ఇదిగో ఈ రోజు దేవుని సన్నిధిలో వాక్యము ఇది, ఈ రోజు దేవుని సన్నిధిలో సావుకుడు చెప్పిన వాక్యం ఇలా ఉన్నది అని వాక్యమును మనం ఏం చేయాలి? చెప్పాలి. మనం ఏం చేస్తాం? ఏదైతే ఈ చర్చు ఆ గుమ్మం ఉందో ఆ గుమ్మం అడుగు బయట కట్టగానే మర్చిపోతాం. మీరందరూ కూడా అపోలో వలె ఎంతటి సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని కలిగి ఉన్నాడో అంతటి సామర్థ్య నైపుణ్యములను వాక్యము విషయములలో దేవుని గూర్చిన చెప్పగలిగిన విషయములలో మీరందరూ ముందురుగాక. ఆమేన్. మనము మన జీవితాలలో విన్న ఏ వాక్యమును మర్చిపోకుండా ప్రతి వాక్యమును ప్రచురం చేయగలగాలి. దేవునికి స్తోత్రం. రీతిగా మరి ఇటు వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.